నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మల్లికార్జున స్వామి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాలపల్లె గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సంక్రాంతి పండగ సందర్భంగా భోగి రోజు నుండి నేటి వరకు మల్లన్న పట్నాలు, నాగవెల్లి, అగ్నిగుండ ప్రవేశం తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లన్న స్వామి అని ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయంలో గ్రామస్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. పంటలు బాగా పండాలని, పిల్లా జల్లా సల్లంగా ఉండాలని, కోరిన కోరికలు తీర్చే మల్లన్న స్వామిని దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో బోనాలు వండుకొని వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి బోనం వంటను ఆరగిస్తారు. ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. పూజాయాం పూజాంతే. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. ఓం శ్రీ విష్ణుర్ శ్రీమద్భగవతో మహాద్వితీయ ప్రార్థే. దక్షిణ దిగ్భాగే భాగ్యనగరే కనకక్షేత్రే కృష్ణాకాశభాగే శైలేశ ప్రదేశే చిత్తాపల్లినగరే గ్రామే లాలాపల్లి గ్రామాంతే లాలాపల్లి ఆదగ్రాయకుడు విశ్వసహస్ర పూజా విగ్రహకుడు విశ్వమాన విజయరమణారావు నామ దేశ్య పావనే నామ దేశ్య. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. పూజాయాం పూజాంతే. భక్తులు వేలాదిగా తరలి రావడం, ఇక్కడ లాలపల్లి గ్రామం నుండే కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు, దూర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి రావడం, గత 50 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరగడం, మరీ ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం నిరంతరం అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు ఎంతో భక్తులకు ఆహ్లాదకరంగా మరి ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మాకు మంచి జరుగుతాయంటే విశ్వాసం. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పట్టణాలు చేయడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తన వంతు కృషిగా మరి అనేక విధాలుగా సహకారం అందించినటువంటి సత్యన్న గారికి, వారికి అదేవిధంగా బృందం గారికి, మా సోదరుడు వెంకట ముందుకు పోతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా దాతల సహకారం తీసుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా గ్రామస్తులు గత 25 సంవత్సరాల నుంచి ఏ రకంగానైతే ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారో ముందు కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా ధూపదీప నైవేద్యం గురించి కూడా ఇప్పటికే మా సోదరుడు రాజేశ్వరి గారు చాలా సందర్భాలు నాకు చెప్పడం జరిగింది. ఎప్పుడు అవకాశం వచ్చినా తప్పకుండా నా నియోజకవర్గంలో మరి 3-4 టెంపుల్లకే వచ్చినా అలా ఇది ప్రియారిటీ ఉంటుంది. తప్పకుండా దీనికి కూడా ధూపదీప నైవేద్యం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మల్లికార్జున స్వామి దయ వలన, ఆ స్వామి దీవెనతో ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి, అందరికీ మంచి ఐశ్వర్యం, ఆరోగ్యం, రైతులందరూ కూడా మంచి పంటలు పండి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.